విశాఖ గూగుల్ రాక కేవలం నగరానికే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గేమ్ చేంజర్ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర చరిత్రలో మర్చిపోలేని రోజుది అని ఆయన అభివర్ణించారు. విశాఖలోని తుర్లవాడలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణానికి భూమి పూజ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి గూగుల్ సంస్థకు సీఎం చంద్రబాబు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏపీ టెక్నాలజీ రంగానికే కాదు దేశ అభివృద్ధికి కూడా గ్రోత్ ఇంజిన్గా మారుతుందని అన్నారు. భవిష్యత్తులో తర్లువాడ పేరు టెక్నాలజీ హబ్గా మారుతోందని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు. టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ సగర్వంగా తలెత్తుకుని నిలబడుతుందని, కొత్త ఆవిష్కరణలకు రాష్ట్రం ఎప్పుడు ముందుంటుందని చెప్పారు. 1 గిగావాట్ సామర్థ్యంతో ఈ ఏఐ డేటా సెంటర్ పనిచేస్తుందని తెలిపారు. భారతదేశానికి ఏపీ అంతర్జాతీయ డేటా గేట్వేగా నిలుస్తుందని చెప్పారు. సెర్చ్ ఇంజిన్గా ప్రారంభమైన గూగుల్ ఇప్పుడు భారత గ్రోత్ ఇంజిన్గా మారబోతుందని పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక సంస్థలు విశాఖలో పెట్టుబడి పెట్టడం శుభపరిణామని సీఎం అన్నారు. అదానీ గ్రూప్, ఎయిర్టెల్ వంటి సంస్థలు ఇప్పటికే కీలక రంగాల్లో సేవలందిస్తున్నాయని గుర్తు చేశారు. ఈ సంస్థల ఆవిష్కరణలు ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కలిస్తే రాష్ట్రానికి మరింత లాభం చేకూరుతుందని తెలిపారు. 2028 సెప్టెంబర్ నాటికి గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం తెలిపారు. అవసరమైతే నిర్ణీత సమయానికి ముందుగానే పూర్తి చేసేలా ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. Today, all of us has to write this day. 2026, 2026, April 28th, it will be remembered forever in the history of India, especially in the history of Andhra Pradesh. ఆ రోజు ఏ విధంగా అయితే హైటెక్ సిటీ, ఐటీ విప్లవానికి నాంది పలికిందో, ఈరోజు గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏపీ టెక్నాలజీకే కాదు భారతదేశానికి ఒక గ్రోత్ ఇంజన్గా తయారవుతుందని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మై మినిస్టర్ ఈజ్ హియర్, మిస్టర్ లోకేష్. He went to Stanford and also Carnegie Mellon. Now he is a HR minister. I am confident. I want to compete with him by delegating some powers. How he is going to work and produce outcomes. I am confident he is competent and also he is going to produce this result. In this context, I want to appreciate him. First of all, after my government came to power, he went to Google campus in America. He met them there. Then he discussed with them. Then all of us thought, okay, Google may not have any plans in the near future for India itself. After some time, Google wanted to establish a center. Then I went to, Lokesh told me, first time this committee met me, that is in the month of September 2025. After that, what are all the requirements for them? We examined. I went to PM, I went to Ashwini, I went to Nirmala Sitharaman ji, Finance Minister. But for them, this project should not have taken up. The amount of speed, and also PM made it very clear, Google is very, very important. If they are willing to come, I am prepared to extend all the cooperation. That is the vision of our Honorable Prime Minister on technology. I really appreciate all of them. విశాఖ గూగుల్ రావడంతో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అనుబంధ సంస్థలు ఏర్పడతాయి. దీనివల్ల వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయి. గతంలో ఉత్తరాంధ్ర అంటే వలసలు, నిరుద్యోగం, వెనుకబాటు. కానీ ఒక్క ఓటు మీరేసి ఈరోజు పెను మార్పుకు దారితీశారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు కాదు, ఉత్తరాంధ్రకి ఇక పైన వలసలు వస్తాయని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. టాలెంట్ మైగ్రేషన్ ముగిసింది. టాలెంట్ డెస్టినేషన్
మొదలైంది.